యేసుక్రీస్తు వారు ఏ రోజు కూడా కత్తి పట్టుకొని గుర్రం ఎక్కి సమాజంలోకి వెళుతూ భూభాగాలను ఆక్రమించుకోవడానికి ఎవరి తలను తెగ నరికినట్టుగా యేసుక్రీస్తు వారి చరిత్ర మనకు కనిపించదు. అయినా ఎలా ఈరోజు యేసుక్రీస్తు వారు ఆకాశపు ఎత్తులో కనబడుతున్నాడు. ఆయన పేరు ఆకాశపు శిఖరాలపై ఎలా వినపడుతుంది? ఏంటి ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటి? ప్రపంచాన్ని ఎలా ఆకర్షించుకున్నాడు ఆయన? ఏమండి, ఎంతమందిని ఎలాంటి వారిని ఆయన ఆకర్షించుకున్నాడు మనం ఆలోచిస్తే శాస్త్రవేత్తలు కూడా ఆయనను పొగుడుతున్నారు, ఆయన గురించి చెప్తున్నారు. సామాన్యుల వేలకు వేలుగా, లక్షలకు లక్షలుగా, కోట్లకు కోట్లుగా ఆయన వెంబడిస్తున్నారు. సామాన్యులు, ఆయనను వెంబడించే వారిలో సామాన్యులు ఉన్నారు, ఆయన వెంబడించే వారిలో ధనికులు ఉన్నారు, ఆయన వెంబడించే వారిలో బోధకులు ఉన్నారు, ఆయనను వెంబడించిన వారిలో రాజులు ఉన్నారు, ఆయనను వెంబడిస్తున్న వారిలో మనస్తత్వ శాస్త్రాలను ఎరిగిన ఎందరో సైకాలజిస్టులు, ఎందరో శాస్త్రవేత్తలు, ఎందరో సంఘ సంస్కర్తలు యేసు వైపు చూడగలుగుతారు. ఈరోజు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి తనకి ఏ హోదా ఉన్నా హోదాను బట్టి కాకుండా యేసు వైపు చూడగలుగుతున్నారంటే అది యేసులో ఉన్నటువంటి గొప్పతనం. శతపదములు కలిసిన పొగడలేని ఘన చరిత తనదే. కాలాలకు స్థిరపడు సరిపడు అగణిత కీర్తి తనదే. తనకు సాటి ఈ లోకాన